ఫ్రెండ్స్, నా స్టైల్లో చేసే టమాటో రసం చూపిస్తున్నాను. దీనికి నేను 2 టమాటోలు గ్రైండ్ చేసుకున్నాను, కోసాను. తర్వాత ఇది కొంచెం చింతపండు పులుసు, ఇందులో సాల్ట్ వేసాను, చింతపండు పులుసు. తర్వాత కరివేపాకు, తర్వాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కారం ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కడుక్కొని పోసుకోండి. పూర్వం మనకి అమ్మమ్మలు వాళ్ళు నాన్నమ్మలు అన్నం పెట్టేటప్పుడు ఆఖరి ముద్దలో అమృతం ఉంటుంది అంటారు, తెలుసు కదా. అలాంటి అమృతమే ఇప్పుడు ఈ వంటల్లో కూడా ఉంటుంది. అందుకే మనం ఏది చివరిది వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఎక్కువ టమాటోలు కనుక జ్యూస్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం కడిగి పోసుకోవచ్చు. టమాటో చారు అందరికీ ఇష్టం ఉంటుంది కదా, కొంచెం అలా పెట్టుకోవచ్చు. అలా పెట్టి మూత పెడితే పొంగిపోతుంది, అందుకని మూత పెట్టకుండానే ఇలా ఉంచి అలా పొంగించాలి దీన్ని. ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా తెరులుతున్నదో చారు. ఇలా అయ్యాక ఆపేయాలి, ఆపేసి మూత పెట్టేసుకోవాలి. ఇది గుమ్మలాడే టమాటో చారు.